నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఫేజ్ 2 ఎన్నికలు కూడా పూర్తయిపోయింది లోక్సభ ఎన్నికలకు సంబంధించి. అయితే చాలామంది నన్ను ఫేజ్ 1, ఫేజ్ 2 మీద ప్రిడిక్షన్స్ అనేది కూడా మనం ప్రస్తుతానికి అవన్నీ కూడా ఈసీ గైడ్లైన్స్, ఎగ్జిట్ పోల్ అనేది ఇవ్వకూడదు. సో ఈసీ గైడ్లైన్స్ని ఫాలో అవుతూనే గెలిచే అవకాశాలు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఫేజ్ 2లో ఏ పార్టీకి గెలవచ్చు ఎక్కువ స్థానాలు, అలాగే ఫేజ్ 1లో ఆల్రెడీ ఇచ్చాను. ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు కంబైన్డ్గా అయితే ఫైనల్ ప్రొజెక్షన్ ఎన్ని స్థానాలు ఏ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి అనేది నాకు అందిన ఇన్ఫర్మేషను మిగతా రాష్ట్రాల ప్రకారం కూడా అవన్నీ వీక్షకులకు షేర్ చేసుకుంటాను. అయితే 2019లో మనం చూసాము, 2019 ఎన్నికల ముందు ఈవీఎంలన్నీ కూడా హ్యాక్ అవుతున్నాయని, ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయంటూ కూడా అప్పుడు యూపీఏ ఎన్డీఏ మీద, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద అట్లాగే కేసులు పెట్టడము సుప్రీంకోర్టులో అవన్నీ కూడా చూసాము. 2019 ఈవీఎం దాని గురించి అయిపోయాక ఎన్నికలు జరుగుతున్నప్పుడు మొదటి ఫేజ్లో బీజేపీ వెనకబడిపోయింది, రెండో ఫేజ్లో బీజేపీ వెనకబడిపోయింది, మూడో ఫేజ్లో బీజేపీ వెనకబడిపోయింది. ఎన్నికలు అయిపోయిన రోజు, మొత్తం అన్ని ఫేజ్లు అయిపోయిన రోజు యూపీఏ అధికారంలోకి వచ్చేస్తుంది, ఎన్డీఏకి మళ్ళీ అవకాశం లేదంటూ కూడా సోషల్ మీడియాని హోరెత్తిచ్చేశారు. అప్పుడు యూపీఏ, ఇప్పుడు ఇండియా అలయన్స్ పార్టీలన్నీ కూడా. మళ్ళీ 2024 వచ్చినప్పుడు అదే చూస్తున్నాం మనం. ఈవీఎంలంతా కూడా ట్యాంపరింగ్ అంటూ ఇదే కథ అల్లటానికి ప్రయత్నించారు. ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఈవీఎంలు అసలు ట్యాంపరింగ్ అవకాశమే లేదు. ఆయన ఈవీఎంలు వెనక్కి బ్యాలెట్ పేపర్లు అనేవి మళ్ళీ తీసుకురావని ఈవీఎం మీద క్లియర్గా ముందుకెళ్లాలంటూ కూడా ఈసీకి అందరికీ డైరెక్ట్ చేసింది. వీవీప్యాట్స్కి సంబంధించి కూడా ఏమన్నా అనుమానాలు ఉంటే ఎన్నికలు అయ్యాక ఒక వారం రోజులు క్యాండిడేట్లకు సమయం ఇచ్చింది. సో ప్రతిపక్ష పార్టీలకి, ఇండియా అలయన్స్కి అంతా కూడా ఈవీఎం మీద ఈసారి మాట్లాడడానికి అవకాశం లేకుండా సుప్రీంకోర్టు క్లియర్గా మ్యాండేట్ ఇచ్చింది. ఇంకా వాళ్ళకి మిగిలింది 2019లో లాగే మొదటి ఫేజ్లో బీజేపీ వెనకబడిపోయింది, రెండో ఫేజ్ ఎన్నికలు అవగానే 2019లో లాగే బీజేపీ వెనకబడిపోయింది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎన్డీఏ ఒక 400 టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఇండియా అలయన్స్ చేస్తున్న ప్రచారం ఎలా ఉందంటే 400కి 390 వచ్చినా కూడా ఇదిగో ఎన్డీఏ ఓడిపోయింది, 400 స్థానాలు గెలుస్తాం అని చెప్పారు, ఎన్డీఏ ఓడిపోయింది, మోడీ ఓడిపోయాడు, ఆ రకంగానే వాళ్ళ ప్రచారం కనబడుతుంది. ఎందుకంటే ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రెండ్స్ చూసుకుంటే ఓటింగ్ ప్యాటర్ను, ఓటింగ్ షేర్ కొన్ని చోట్ల తగ్గినా కూడా ప్యాటర్న్ ఎట్లా నడిచింది ఏంటి అనేది వివిధ మా సోషల్ మీడియాలోనే కాక ఇప్పుడు చాలామంది వాళ్ళ సెల్ ఫోన్లో అయిపోగానే వాళ్ళ నియోజకవర్గంలో ఎట్లా నడిచింది అన్నది షేర్ చేసుకుంటున్నారు అందరికీ కూడా. నాకు అందిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కేరళ గురించి చెప్పాను, తమిళనాడు గురించి కూడా చెప్పాను. ఈరోజు ఫేజ్ 2 మీద కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. దయచేసి కామెంట్స్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈసీ గైడ్లైన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కాబట్టి, అట్లాగే అంత ఇన్ఫర్మేషన్ నాకు రావాలి. రాంగ్ ప్రిడిక్షన్ ఇచ్చినా కూడా, ఎందుకంటే ఈ వీడియోస్ అందరూ చాలామంది సేవ్ చేసుకుంటున్నాం అంటున్నారు. జూన్ 4 నాడు కొంతమంది నాకు నెగిటివ్గానే మీ కథ, మీ ఛానల్ మూసేయాలని, కొంతమంది ఓకే థ్యాంక్స్ అని, రెండు పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. జూన్ 4 ఎట్లాగో నా వీడియోస్ మళ్ళీ వాళ్ళు చూసుకుంటారన్న నమ్మకం నాకుంది. ఫేజ్ 2 ఫోర్కాస్ట్ చూసుకుంటే మనం ముందు చిన్న రాష్ట్రాల నుంచి మొదలు పెడితే మణిపూర్లో బీజేపీ ఒక్క స్థానం గెలిచే అవకాశం ఉంది, ఎన్పీఎఫ్ ఒక్క స్థానం గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది, అంటే ఎన్డీఏ 2. ఛత్తీస్గఢ్లో బీజేపీ 3 స్థానాలు, 3కి 3 కూడా ఫేజ్ 2 చెప్తున్నాను, 3 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి అనాలిసిస్ బట్టి, అక్కడ ట్రెండ్ బట్టి కూడా. త్రిపురలో ఒక్క సీటు ఉంది, ఒక్కటి కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్టు కనబడుతోంది. ఇంకా అస్సాంలో 14 స్థానాలకి 5 స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. 5లో బీజేపీ 4 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్ ఒక్క స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. బీహార్కు వచ్చినప్పుడు 40 స్థానాల్లో 5 స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. 5 స్థానాల్లో ఎన్డీఏ కిషన్గంజ్, కతిహార్, భాగల్పూర్, పూర్నియా ఈ 4 స్థానాల్లో ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఎక్కువ ఉంది, అంటే జేడీయూ. ఇండియా అలయన్స్ ఆర్జేడీ బంకా స్థానం గెలుచుకునేట్టుంది. టాలీ ఎలా ఉండబోతోందంటే 5 స్థానాల్లో జేడీయూ 4, ఆర్జేడీ 1. ఇంకా కర్ణాటక మీద చాలామంది చూపుంది. కర్ణాటక గురించి కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎన్డీఏకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అట్లాగే కాంగ్రెస్, ఇండియా అలయన్స్ కూడా బాగా హోప్స్ పెట్టుకుంటుంది కర్ణాటక మీద. కర్ణాటకలో 28 స్థానాలకి 14 స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. 14 స్థానాల్లో ఎన్డీఏ ఉడిపి, చిక్మంగళూరు, దక్షిణ కన్నడ,
బెంగళూరు సౌత్, మైసూర్, హసన్, మాండ్యా, బెంగళూరు నార్త్, కోలార్, చిక్బలాపూర్, తుమ్కూర్, బెంగళూరు రూరల్ ఈసారి గెలుచుకోబోతోంది, బెంగళూరు సెంట్రల్ కూడా గెలుచుకోబోతోంది. సో ఇంకా ఇండియా ఏలియన్స్కి ఎట్లా ఉంది, చిత్రదుర్గ, చామరాజనగర్ ఈ 2 ఇండియా ఏలియన్స్ గెలుచుకోబోతుంది, లేదా కాంగ్రెస్ పార్టీ. మొత్తం టాలీ చూసుకుంటే బీజేపీ 9 స్థానాల్లో గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది, జేడీఎస్ 3 స్థానాలు, 14 స్థానాల్లో ఎన్డీఏ 12, కాంగ్రెస్ 2. మధ్యప్రదేశ్కి 29 స్థానాలు ఉన్నాయి, 6 స్థానాల్లో ఎన్నికలు జరిగినాయి. 6 స్థానాల్లో ఎన్డీఏ హోషన్గాబాద్, తికమగర్, దామోహ్, ఖజురహో, సాత్నా, అట్లాగే రేవా, ఇవి 6కి 6 కూడా మధ్యప్రదేశ్లో బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైన రాష్ట్రం మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలు ఉంటే 8 స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. ఆ 8 స్థానాల్లో ఎట్లా ఉన్నాయంటే ఎన్డీఏకి అకోలా, వార్ధా, అమరావతి, హింగోలి, పార్బాని, నాందేడ్. అట్లాగే ఇండియా ఏలియన్స్కి ఎట్లా ఉంది, బుల్దానా, యావత్మల్, వాషిం. టాలీ చూసుకుంటే బీజేపీ 4 స్థానాలు, శివసేన ఏకనాథ్ షిండే 1 స్థానం, ఆర్ఎస్పీ 1 స్థానం, ఎన్డీఏ మొత్తం కలిపి 6 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మహారాష్ట్రకి సంబంధించి. రాజస్థాన్లో మొత్తం 25 స్థానాలు ఉన్నాయి. 20 స్థానాల్లో 13 స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. 13 స్థానాల్లో ఎన్డీఏ జోధ్పూర్, ఉదయ్పూర్, చిత్తోర్గఢ్, రాజ్సమంద్, ఝలావర్ బారన్, కోటా, పాలి, బన్స్వారా, భిల్వారా, అజ్మేర్, జలోర్ ఇవన్నీ కూడా ఎన్డీఏ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఇండియా ఏలియన్స్కి ఏమేమి ఉన్నాయి, టోంక్ సవాయ్ మాధోపూర్. సో ఇంక ఇందులో కీ టేక్అవేస్ ఏమున్నాయంటే ఫేజ్ 2నే బీజేపీకి మంచి స్ట్రాంగర్ బెల్ట్, అది ఫేజ్ 1తో పోలిస్తే. అలాగే కూడా అక్కడ రాజస్థాన్లో లోకల్ ఇష్యూస్ మీద నేషనల్ కన్నా కూడా లోకల్ రాజస్థాన్కి సంబంధించి ఎక్కువ ప్రచారం క్యాంపెయిన్కి వెళ్ళారు. టాలీ అలా ఉండబోతుంది. బీజేపీ 11 స్థానాలు గెలవబోతోంది, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకుంటుంది రాజస్థాన్లో. ఈసారి బీజేపీకి రాజస్థాన్లో ఫైనల్ టాలీకి వచ్చినప్పుడు 2 స్థానాలు తగ్గేట్టుగా కూడా మనకి ఫేజ్ 2 ఓటింగ్ సరళ బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ 3 స్థానాలు అదనంగా గెలుచుకోవచ్చు కూడా. 25లో ఫైనల్ అయినప్పుడు రాజస్థాన్లో కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకోవచ్చు. బీజేపీకి 2 స్థానాలు తగ్గి 22 మీద అన్నది ఫైనల్ టాలీ ప్రొజెక్షను ఫేజ్ 2 బట్టి కూడా మనకి తెలుస్తోంది. అట్లాగే ఇంకా నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉంటే 8 స్థానాలకు జరిగింది. గజియాబాదు, గౌతమ్ బుద్ధ్ నగర్, బులంద్ షహర్, అలీఘర్, మధురా, మీరట్, బాగ్బట్, ఆమ్రోహ్ ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ గెలుచుకుంటుంది. బీజేపీ గెలుచుకునే అవకాశం ఎక్కువ ఉంది. సో ఫైనల్ టాలీ ఎలా ఉంటుందంటే 8 స్థానాల్లో బీజేపీ 7, ఆర్ఎల్డీ 1, అంటే ఎన్డీఏ 8కి 8 గెలుచుకునే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్ ఒకటి ముఖ్యమైన రాష్ట్రం. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఈసారి బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తోంది. 42 స్థానాల్లో 25 నుంచి 30 స్థానాల్లో ఉండాలి అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఫేజ్ 2కి సంబంధించి 3 స్థానాలు వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరిగినాయి. 3 స్థానాలు డార్జిలింగు, బలూర్ఘాట్, రాయ్గంజ్. ఫైనల్గా టాలీ ఎలా ఉండబోతుందంటే బీజేపీ వెస్ట్ బెంగాల్లో 3కి 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఫేజ్ 2 సమ్మరీ ఎలా ఉండబోతుంది, ఫేజ్ 2లో ఏ పార్టీకి ఫైనల్గా టాలీలో ఎన్ని స్థానాలు ఎవరెవరు గెలుచుకోవచ్చు. బీజేపీ 51 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. జేడీయూ 4 స్థానాలు, జేడీఎస్ 3 స్థానాలు, శివసేన 1, షిండే వర్గం, ఆర్ఎస్పీ 1, ఎన్పీఎఫ్ 1, ఆర్ఎల్డీ 1. సో ఎన్డీఏ టోటలు 62 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ 18 స్థానాలు, సిపిఎం 3 స్థానాలు, ఐయుఎంఎల్ 2 స్థానాలు, శివసేన ఉద్ధవ్ ఠాక్రేది 2 స్థానాలు, ఆర్జేడీ 1, కేసీ1 1. సో ఇండియా ఏలియన్స్ మొత్తం కూడా 27 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది ఫేజ్ 2లో. ఫేజ్ 1, ఫేజ్ 2 2 కంబైన్డ్గా చూసుకుంటే ప్రొజెక్షన్ ఎలా ఉండబోతోంది. బీజేపీయే సొంతంగా 105 స్థానాలు గెలవబోతోంది. ఎన్డీఏ 126 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ 27 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇండియా ఏలియన్స్ 60 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అదర్స్ 3.
ఫేజ్ 1 and 2 కంబైన్డ్గా నేను అదే బీజేపీ 105 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్డీఏతో చూసుకుంటే 126 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ 27 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇండియా ఎలియన్స్ 60 అంటే ఎక్కువ తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాల్లోనే అక్కడ పై నెంబర్ కనబడుతుంది ఇండియా ఎలియన్స్. అందుకే ఇండియా ఎలియన్స్కి 60 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 1 and 2 కలిపి. అదర్స్కి 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. సో ఇవి రాబోయే ఇంకా మిగతా ఫేసెస్ అన్నీ కూడా బీజేపీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నవే. ప్రస్తుతానికి సేమ్ మనం 2019లో చూసినట్టుగానే ఫేజ్ 1లో బీజేపీకి తగ్గిపోయిందని, ఎన్డీఏ తగ్గిపోయింది అన్నది ఒక రకమైన కాంగ్రెస్కి సంబంధించిన 2014లో 19లో ఫెయిల్ అయిన సెఫాలజిస్టులే మళ్ళీ కూడా యూట్యూబ్లో కానీ నేషనల్ మీడియా వాటికి సంబంధించిన ఛానల్లో ఇదే రకమైన ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు వాళ్ళు మళ్ళీ కనబడితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రెండ్ నేను ఖచ్చితంగా అయితే ఇందులో 95 to 97% యాక్యురసీ ఉంది. ఖచ్చితంగా నేను స్టిక్ అని ఉన్నాను. ఈ వీడియో సేవ్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన ప్రొజెక్షన్స్ ప్రకారం ఎన్డీఏ గెలిచే అవకాశాలు క్లియర్ కట్ కనబడుతున్నాయి. రాబోయేవన్నీ కూడా బీజేపీకి బాగా పాజిటివ్గా ఉన్న ఫేసెసే. సో వాళ్ళు అనుకున్న ఇందాక చెప్పినట్టుగా 400కి 390 వచ్చినా కూడా ఓడిపోయారనే ప్రచారానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అంతకుమించి అక్కడే ఉండదు. అయితే చాలామంది నా ఫైనల్ ప్రొజెక్షన్ ఒకటి అడిగారు. నేను పాత వీడియోస్లో అన్నీ కూడా ఫస్ట్ డిసెంబర్ నెలలోనే పెట్టాను, జనవరి మొదటి వారంలో పెట్టాను. ఎన్డీఏ 370 దగ్గర అవుతుందని, బీజేపీ సొంతంగా 325 దగ్గర అవుతుందని. అది నా పర్సనల్ ప్రిడిక్షను. నేనైతే ఆ నెంబర్కి ఈరోజు కూడా స్టిక్ అనే ఉన్నాను. నేను 390, 400 అన్నది నేను ప్రిడిక్ట్ చేయట్లా. నా 370 ఎన్డీఏ, 325 బీజేపీ గెలుచుకునే అవకాశాలు నాకు జనవరికి అందిన అనాలిసిస్. దాన్నే కూడా ఏప్రిల్కి కూడా ఆ నెంబర్ టచ్ అవుతుందని, ఖచ్చితంగా ఆ నెంబర్ గ్యారంటీకి టచ్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ అయితే నాలో ఉంది. థ్యాంక్ యూ.